నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ప్రెగ్నెన్సీకి వెయిట్కి ఏమైనా సంబంధం ఉందా, ఓవర్ వెయిట్ ఉన్నా అండర్ వెయిట్ ఉన్నా ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ ఉంటాయా లేదా అనేది ఈరోజు డిస్కషన్ అండి. ఓవర్ వెయిటా అండర్ వెయిటా ఫస్ట్ అది కనుక్కోవాలి. ప్రెగ్నెన్సీ కన్నా ముందు యూ షుడ్ ఫైండ్ అవుట్ హౌ యువర్ హెల్త్ ఇస్. మీ హెల్త్కి వెయిట్కి కనెక్షన్ చాలా ఉంటుంది కనుక. సో అది ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్. సో మీ 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 హైట్, మీ వెయిట్కి తగ్గట్టుగా బాడీ మాస్ ఇండెక్స్ అనేది క్యాల్కులేట్ అవుతుంది. ఇవి నెట్లో చాలా ఉన్నాయి. ఇంటర్నెట్లో ఏదైనా యాప్కి వెళ్ళి మీ హైట్ మీ వెయిట్ ఎంటర్ చేస్తే మీకు అది ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేసి చెప్తుంది అనమాట. సో యాక్చువల్ బాడీ మాస్ ఎంత ఉండాలి అండ్ ఫర్టిలిటీకి సంబంధించిగా 19 to 24 ఉండడం చాలా మంచిదన్నమాట. 19 కన్నా తక్కువ, ఎంత తక్కువ అనేది కనుక్కోవాలి. సో 18.5 ఉన్నారనుకోండి, యూ కెన్ స్టిల్ వర్క్ ఆన్ ద వెయిట్. డైట్ అవన్నీ మార్చుకుంటే వెయిట్ కావాల్సిన బాడీ మాస్ ఇండెక్స్లోకి వస్తుంది. బట్ సపోజ్ 17 దానికన్నా తక్కువ ఉన్నారనుకోండి, మీకు ఈటింగ్ డిసార్డర్ ఉండొచ్చు. చాలామందికి ఈటింగ్ డిసార్డర్ అంటే ఎక్కువ తింటే లావు అయిపోతామని ఒక భయము, లేదా ఎనిమియాతో వచ్చే డిసార్డర్స్, చాలా డిసార్డర్స్ ఉంటాయి కదా, దాంతో వచ్చే లో బాడీ మాస్ ఇండెక్స్ ఉండొచ్చు. సో దీనికి కారణం ఏంటో కనుక్కోవాలి. హై బాడీ మాస్ ఇండెక్స్ ఏంటంటే 24 కన్నా ఎక్కువ వాళ్ళకి ఏంటంటే ఓవర్ వెయిట్, వాళ్ళకి హైట్కి తగ్గట్టుగా వెయిట్ కాకుండా చాలా ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది. సో వీటితో ప్రాబ్లమ్స్ ఏంటి? అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి దెర్ ఆర్ హార్మోనల్ ఇష్యూస్. సో వాళ్ళకి ఏంటంటే ఓవ్యులేషన్లో ప్రాబ్లం ఉంటుంది, అంటే అండం విడుదలవ్వడానికి ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే బేసిక్గా థైరాయిడ్ ఇష్యూస్ ఉండొచ్చు, ఈటింగ్ డిసార్డర్స్ ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి ఓవ్యులేషన్ అనేది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుందన్నమాట. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బేసిక్గా ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ తప్పకుండా ఉంటాయి డెఫినెట్లీ. బట్ సపోజ్ ఓవర్ వెయిట్ ఉండి ఓవ్యులేషన్ ప్రాబ్లం లేదనుకోండి, అయినా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి, అండం అనేది విడుదలవుతుంది అనుకోండి, అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఫర్ సమ్ రీజన్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. బేసిక్గా ఏంటంటే దీనివల్ల ఇంప్లాంటేషన్, అంటే పిండం తయారైన గర్భసంచిలో అతుక్కొని ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి ఓవ్యులేషన్ ప్రాబ్లం, అంటే అండం విడుదల అవ్వడానికి ప్రాబ్లం అవ్వకపోయినా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ లేదా మిస్క్యారేజ్లో కూడా చాలా హై రేట్ ఉంటుందనేది రీసెర్చ్ ద్వారా తేల్చారనమాట. ప్రాబ్లం ఉట్టి ఆడవాళ్ళకినా వెయిట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి అండం విడుదలవ్వడానికి లేదా ప్రెగ్నెన్సీ నిలవడానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా మగవాళ్ళల్లో కూడా ఉన్నాయా అనేది రీసెర్చ్ చేయడం జరిగింది. దాంతో తేలింది ఏంటంటే ఓవర్ వెయిట్ ఉన్న వల్ల మగవాళ్ళకి ఏంటంటే ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ ఏదైతే వీర్య కణాల మెచ్యూరిటీకి రెస్పాన్సిబులో అది తగ్గిపోయి, ఆ హార్మోన్ తగ్గిపోయి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే ఈ వీర్య కణాల ప్రొడక్షన్ని తగ్గించడం లేదా ఆపడం చేస్తుందన్నమాట. సో వెయిట్తో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారంటే వెయిట్ తప్పకుండా రెగ్యులేట్ చేయాలి. అంటే మీ హైట్కి ఎంత ఉండాలో అంత పెట్టాలి, మెయింటైన్ చేయాలి. తర్వాత ఏజ్ కూడా చూసుకోండి, బికాజ్ మనం ప్రెగ్నెన్సీ పాపులేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రేంజ్ 19 to 24 రేంజ్లో మీరు కనుక ఉన్నారంటే బిఎంఐ మీకు ఈ ప్రాబ్లం లేదు అన్నట్టు తెలుస్తుందన్నమాట. మిగతా ప్రాబ్లమ్స్కి ఎలానో మనం వేరే ఇన్వెస్టిగేషన్స్ చేసి ఈ సంతానలేమి సమస్యకి ఎక్కడ ప్రాబ్లం ఉందో అనేది తేల్చడం జరుగుతుంది. మీరు కనుక ఓవర్ వెయిట్, అండర్ వెయిట్ ఉన్నారు అండ్ యూ వాంట్ హెల్ప్, లేదు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నారు అయినా రావట్లేదు న్యాచురల్గా, వెయిట్ వల్ల ఉండొచ్చా లేదా అని కనుక్కోవాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేయండి, మా దగ్గరికి రండి. డిస్కషన్ చేసిన తర్వాత ప్రాబ్లం ఎక్కడుందో తేల్చడం జరుగుతుంది. థ్యాంక్ యూ.